కుటుంబాన్ని తీవ్రంగా హింసించాడని లవ్ జిహాదీ కుట్ర జరిగిందని ఆరోపించారు బీజేపీ నేతలు, హిందూ సంఘ నేతలు. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించాలంటున్న హిందూ సంఘాల నేతలతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. తీసుకోవాలని అదేవిధంగా బీజేపీ నేతలు, హిందూ సంఘాలు కాకినాడ జిల్లా ఎస్పీని, కలెక్టర్ను కలిసి తమ వినతి పత్రాన్ని అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కొంతమంది బీజేపీ నేతలు, అదేవిధంగా హిందూ సంఘాల నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి మీ అనుమానాలు ఏంటి ప్రధానంగా సాదిక్ సంబంధించి? ఇక్కడ సాదిక్ ఖాన్కి సంబంధించి అతన్ని శిక్షించడమే ప్రధాన అంశంగా కాకుండా చాలా విషయాలు కలెక్టరేట్లో కానీ ఇక్కడ కానీ ప్రస్తావించడం జరిగింది. ఇది కేవలం సాదిక్ ఖాన్ ఒక్క విషయం కాదు. ఇది ఇలాంటి సాదిక్ ఖాన్లు చాలామంది విస్తృతంగా ఉన్నారు. అసలు ఈ సాదిక్ ఖాను బాధితులు వీళ్ళ ముగ్గురేనా, ఇంకా వెనకాల ఎంతమందికో రైఫిల్ షూటింగ్ నేర్పాడని చెప్పన్నారు కదా, అసలు ఇంకా ఎంతమందికి నేర్పాడు, అందులో ఎంతమంది బాధితులు ఉన్నారు, అవన్నీ ఇంకా కూలంకషంగా కానీ ఇంకా పరిశీలన జరిపితే దాంట్లో ఇంకా చాలామంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సమాజ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఈ సాదిక్ ఖాన్ ఒక ఉదాంతం ఏదైతే ఉందో దీని మీద హిందువులందరికీ కూడా కొరడా దెబ్బ కొట్టినట్టుగా ఉంది మాకందరికీ కూడా. అలాగే ఈ కాకినాడలో రాబోయే కాలంలో నేను చెప్తాను కదండి, అందరం కూడా ఇంకా తీవ్రంగా ఈ రామసేన తరపు నుంచి అయితే నేను ఇదివరకు జగ్గంపేట, రంపచోడవరం, రాజనగరం జిల్లాలు చేస్తున్నప్పుడు కాకినాడలో కూడా నా సేవలు విస్తృతపరుస్తూ హిందువులను చైతన్యపరుస్తూ ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాను. మీకు ఉన్న దానికి సంబంధించి అనుమానం సంబంధించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు? ఖచ్చితంగా తీసుకెళ్లారండి. అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఇంకా అనుమానాలు ఏంటంటే ఇతను ఇంకా ఎంతమందిని డిస్టర్బ్ చేశాడు ఆ ఇన్స్టిట్యూట్ని అని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది మళ్ళీ ఈ కాకినాడలో మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే లవ్ జిహాదీలు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తాం. సార్, డే 1 నుంచి కూడా దీని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాం. నా పేరు వెంకటేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా ఫస్ట్ కొంట ఈ కేసుని ఎన్ఐఏకి అప్పచెప్పారండి. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద కుట్రలు దీని మీద దాగి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా నాశనం చేసే విధంగా ఇతను వాళ్ళ కుటుంబాన్ని చేతిలో పెట్టుకుని ఏదైతే ఆస్తులు, మానాన్ని, తన భర్త సౌజన్య గారి భర్తని కూడా చంపేసి పూర్తిగా కూడా మొత్తం వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళ చావుకు కారణమైన ఉన్నమాది మతోన్మాదిని దీని వెనకాల ఉన్న పెంచి పోషిస్తున్న వ్యక్తులు చాలా పెద్ద గ్యాంగ్ ఉంటుంది. వీడు చేసిన దారుణాలకి వాళ్ళు చనిపోయిన తర్వాత 5 రోజుల పాటు వీడు ఢిల్లీ ఇతర ప్రాంతాలు కూడా తిరిగి వచ్చి దేశ సరిహద్దు దాటేద్దాం అనుకున్నాడంటే వీడి వెనకాల ఎంత పెద్ద మాఫియా పనిచేస్తుందన్న దానికి తప్పకుండా కూడా అనేకమైన వందల ప్రశ్నలు, వందలకి ఎవిడెన్స్ కూడా మనకి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఐఏ, ఏపీ పోలీస్ ఇద్దరు సంయుక్తంగా దర్యాప్తు చేయకపోతే మాత్రం ఇదంతా కూడా నీరు కారిపోతుంది. ఎందుకంటే ఇలాంటి సాదిక్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఒక కుటుంబం మాత్రం బయటపడింది, కానీ వందలాది మంది ఇలాంటి వ్యక్తుల చేతిలో వేధింపులకు గురైపోయి ఉన్నారు. వాళ్ళని రక్షించండి. ప్రభుత్వాలకు ఓట్లు వేసాం హిందువులు, కానీ ప్రభుత్వం ఎవరో కూడా స్పందించలేదు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. ఆయనైనా మేము ఓట్లు అందరికీ వేసాం, ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. ఈ ప్రభుత్వంలో హిందువులు ఏ కుటుంబం గురించి ఎవరు మాట్లాడారు? ఏ కుటుంబం లాంటి వాళ్ళకి ఇలాంటి దారుణం జరిగితే సాధారణమైన హిందువుల పరిస్థితి ఏంటి? మేము ముఖ్యంగా చెప్తున్నాం, వాడికి ఇచ్చిన విషయాన్ని, వాడికి సంబంధించిన ఆస్తులు, వాడికి సంబంధించిన షూటింగ్ అకాడమీని కూడా పూర్తిగా కూడా క్లోజ్ చేయాలి అనే దాని మీద మాత్రం పూర్తిగా మాత్రం మేము లెటర్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తానికి అయితే సాదిక్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి జిల్లా